హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దీనత్వం అనేది దేవుని దృష్టిని ఆకర్షించే ఒక అద్భుతమైన సుగుణం. ఎవరైతే తమ సొంత బలం మీద, జ్ఞానం మీద, డబ్బు మీద, తెలివితేటల మీద, భక్తి మీద ఆధారపడకుండా సంపూర్ణంగా దేవుని కృప మీద ఆధారపడతారో వారిపై దేవుని కనుదృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గర్వం, అహంకారం అనేది మనల్ని దేవునికి దూరం చేస్తే, దీనత్వం, వినయం అనేది మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి. 37వ కీర్తన 11వ వచనంలో దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని రాసి ఉన్నది. కీర్తన 138 6వ వచనంలో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దీనత్వం అనేది కొంతమందికి చేతగానితనంలా కనిపించవచ్చు, కానీ అది దేవుని స్వభావం. అది అందరికీ లేదు. కొందరు మాత్రమే ఆ అద్భుతమైన సుగుణాన్ని కలిగి ఉన్నారు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తగ్గించుకునేవాడు హెచ్చించబడును. హెచ్చింపులో ఉన్న రహస్యమే తగ్గింపు. మనల్ని కొట్టిన వారిని కొట్టడం, తిట్టిన వారిని తిట్టడం మనుష్య స్వభావం. మనకు అన్యాయం చేసిన వారిని, మనల్ని కొట్టిన వారిని తిరిగి కొట్టకుండా, బాధ పెట్టిన వారిని తిరిగి బాధ పెట్టకుండా క్రీస్తు నిమిత్తం అన్నిటినీ సహించటమే కదా దీనత్వం అంటే. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాస్తుంది, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు అహంకారులను పట్టించుకోవట్లేదు, ఆయన వారిని ఎదిరిస్తూ ఉన్నాడు, వారిని దూరం నుంచి చూస్తూ ఉన్నాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డ, దీన మనసు అనేది దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకవేళ మీకు దీన మనసు లేకపోతే, ప్రభువా నన్ను దీనుడిగా చేయి అని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థిస్తే, ఆయన తన ఆత్మ ద్వారా మీకు దీనత్వం అనే ఆత్మఫలమును ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు.